ఓం శ్రీగురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయై ముఖే స్థిరక్షణై యుక్తా బిందు నిబద్ధనరతన మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం కుశకసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం, లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచలనల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా, గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడు అవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం అయ్యి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నంలో రవితో పాటు కుజుడు, బుధుడు, చంద్రుడు, అదేవిధంగా శుక్రుడు రవితో సంక్రమించడం వల్ల ఏ మార్పులు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ నెల 18వ తారీఖున రవితో కుజుడు, బుధుడు ప్రవేశించడం వల్ల ధనుసు రాశి వారికి కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అంటే ఎవరో చేసిన అప్పుకి మీరు పూచీకత్తి ఉన్నటువంటిది అతను ఐపీ పెట్టేయడం, అదేవిధంగా మీ యొక్క స్థితి అనేటువంటిది మారడం, ఇల్లులు మార్చడం అనేటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా అనవసరంగా ఖర్చు అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు జరిగే అవకాశాలే ఎక్కువగా లభిస్తున్నాయి. అయితే 22వ తారీఖున తులాలగ్నంలో రవిలో చంద్రుడు, కుజుడు, బుధుడు ముగ్గురు కలిసి ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో చెవికి సంబంధించి కానీ, లేదా ఈ గోరు చుట్టూ వేయడం కానీ, లేకపోతే కొన్ని పుళ్ళు అనేటువంటివి చేతి మీద ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల మీరు కొన్ని
మానసికమైనటువంటి వ్యవస్థకు గురైపోతుంటారు. ఈ అయ్యో ఇవి తగ్గట్లేదే, ఏంటి నాకు అనుకోకుండా ఈ వ్యాధి వచ్చింది అనేటువంటి క్షోభకు గురి అయ్యేటువంటి అవకాశం 22వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 29 మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండి మనోధైర్యాన్ని వీడకుండా ఉండడం చాలా మంచిది. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారికి 28వ తారీఖున ధనం వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అంటే ఇంతకు ముందు మీరు ఎప్పుడో ఇచ్చి మర్చిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో ఆ ధనం 28 నుంచి 30 మధ్యలో వచ్చేటువంటి అవకాశం, అది కూడా పూర్తిగా కాదండి, 60% వచ్చేటువంటి అవకాశం మాత్రమే లభిస్తూ ఉంటుంది. 3వ తారీఖు నవంబర్ 3వ తారీఖు నుంచి రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీకు అనూహ్యంగా ధనంగా కానీ ఆర్థికంగా నిలబడడానికి కొన్ని సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ కనబడతాయి. అంటే రెండో బిజినెస్ చేయడమనో, లేకపోతే ఈ సంపాదనకి వేరే సెకండ్ సంపాదన ఏర్పరచుకోవడమనో, ఇటువంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి. ధనుసు రాశిలో వారికి ఈ 3వ తారీఖు నుంచి, అంటే నవంబర్ 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా అమ్మా ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇక కొంచెం మనకి బతుకు మీద ఆశ కలుగుతోంది, మనం కూడా ఏదైనా చేయగలుగుతామేమో, అందరిలా కాదు మనం కూడా మారగలుగుతున్నాం అనేటువంటి ఒక హోప్తో జీవితం అనేటువంటిది 3వ తారీఖు నుంచి 18 మధ్యలో జరిగేటువంటి అవకాశం ధనుసు రాశి వారికి లభిస్తుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళండి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 18వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా మిమ్మల్ని నయవంచన చేసి మీరు ఏ విషయాన్ని మాట్లాడితే దాన్ని డివైషన్ చేసేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ యొక్క క్యాడర్ తగ్గించే విధంగా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. దీనివల్ల ప్రజల్లో మీ ఆదరణ తగ్గేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ధనుసు రాశి వారికి. ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారి విషయంలో ఆరోగ్యంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యం విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఉండడమే మంచిది. ఎటువంటి శాంతులు అవసరం లేదు. ధనుసు రాశి వారు ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం కానీ, మంగళవారాలు ఉపవాసం ఉండడం కానీ, చందనాన్ని అడ్డంగా ధరించి ఓం ఐం శరణభవాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు పఠించుకుంటూ ఉండడం వల్ల ధనుసు రాశి వారికి అద్భుతంగా మీ యొక్క వ్యాధుల నుంచి కానీ ఆర్థిక పరిస్థితుల నుంచి కానీ బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ధనుసు రాశి వారు ఈ 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా మీరు ఇంతకు ముందు ఎవరినైతే ఇతను నా ప్రాణ స్నేహితులు, ఇతనే లేకపోతే మేము లేవు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని రోజులు మిమ్మల్ని దూరం పెట్టేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఈ నెల 18వ తారీఖు నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం జరుగుతూ ఉంటుంది. ఇక ధనుసు రాశి వారు వచ్చే నెల 15వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అధికారం లభించడం వల్ల కాస్త అమ్మయ్య ఇన్నాటికి నా కోరిక తీరింది అనేటువంటి విషయాన్ని మీరు ఏర్పరచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ధనుసు రాశి వారికి ఈ 18 నుంచి వచ్చే నెల 18 వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి, అద్భుతంగా ఉంటుంది. తదుపరి మీనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు, దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, దీనివల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా రవిలో కుజుడు, బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ధోరణి మారుతుంది. ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా, దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్ములైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను, ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశిలో ఉన్నటువంటి వారికి 23వ తారీఖు నుంచి 26 వరకు కూడా చంద్రుడు, రవి, కుజుడు, బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం, అంటే ప్రమాదం జరిగి ప్లేట్ వేయించుకున్నారనుకోండి ఉదాహరణకి, దాంట్లో ఇబ్బంది కలగడం కానీ, లేదా ఇంతకు ముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూలత్రికోణంతో శనీశ్వరుని చూస్తూ ఉంటాడు. దీనివల్ల కాస్త ఇబ్బంది, తలకాయ నొప్పి రావడము, ఎంతసేపుడు కూడా నీరసపడిపోవడము, ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము, ఏం చేస్తాంలే ఏం చేసినా అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది. ఇక 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 18వ తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీనరాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ లేదా ఆకస్మిక ధనం రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను, ఏం కాదులే నడు, అయింది ఏది అయిపోయింది, మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది 3వ తారీఖు నుంచి 18 మధ్యలో జరుగుతుంది. వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు. పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డుకాలంగా చెప్పాలి. ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ గౌరవపరంగా కానీ క్యాడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి. మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు. ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా. కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి. అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి ఉంటుంది చూసారు, దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి, ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు. కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది. మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త ఓ చిటుకుడు ఇలా నీళ్ళలో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం, దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. ప్రతినిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు.